ప్రెజెంట్ మనకి 'ప్రభాస్' గారి 'స్పిరిట్' లుక్‌తో ఉన్న పిక్ అయితే లీక్ అయిందని సోషల్ మీడియా మొత్తం కూడా సర్క్యులేట్ అవుతున్నది. మనం కరెక్ట్‌గా చూస్తే అందులో 'ప్రభాస్' గారు బజ్ కట్‌తో ఉన్నారు. సో, అది చూసిన తర్వాత మనకు డౌట్ వస్తుంది. ఏంటి 'ప్రభాస్' గారు బజ్ కట్‌తో ఉండడం ఏంటి? మనం నిన్న మొన్న కదా ఫుల్ హెయిర్‌తో చూసామని. మనం దాన్ని ఫేక్ పిక్ అని అర్థం చేసుకునే లోపు ఇంకో పిక్ వస్తుంది. ఇదిగోండి సందీప్ వంగ ఉన్నారు. అదిగోండి 'ప్రభాస్' ఉన్నారు. ఇదే షూటింగ్ జరుగుతున్నది. ఇదే మనకి 'స్పిరిట్' మూవీ షూటింగ్. ఇదే 'ప్రభాస్' లుక్ అని చెప్పి ఇంకో పిక్ వస్తుంది. మనకి నిజానికి జరిగిందేంటంటే సందీప్ వంగ 'ఫౌజీ' మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు, అదే 'ప్రభాస్' ఇంకా 'అనురాగ్' గారి మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడికెళ్ళి 'ప్రభాస్‌ని' కలిసారు. మనకి అక్కడికొచ్చిన పిక్ వీళ్ళు దీన్ని బజ్ కట్ చేసి, దానికి పోలీస్ యూనిఫార్మ్ ఏఐ చేసి, ఒక పిక్ రెడీ చేసి దాన్ని లీక్ అంటున్నారు. కావాలంటే సందీప్ వంగతో ఉన్న పిక్ చూడండి. 'ప్రభాస్' ఫుల్ హెయిర్‌తో ఉన్నారు. ఇందులో మనకి బజ్ కట్‌తో ఉన్నారనమాట. అయినా అసలు 'స్పిరిట్' మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వనే లేదు. నిన్నే మనకు ముహూర్తం జరిగింది. మనకి 'స్పిరిట్' మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వకుండానే పిక్ లీక్ అయిపోయిందని చెప్పి చూపిస్తున్నారు. పోనీ అది ఏవైనా లుక్ టెస్టా? కాదు. షూటింగ్‌లో జరిగిన పిక్ చూపిస్తున్నారు. షూటింగే స్టార్ట్ చేయకుండా షూటింగ్‌లోనే పిక్ ఎక్కడి నుంచి వస్తుంది? సో, ఇదైతే కన్ఫర్మ్‌గా కంప్లీట్‌గా ఫేక్ న్యూస్. అయినా సందీప్ వంగ గారు మూవీ అనౌన్స్ చేసిన 3 ఏళ్లగా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇంకెలా లేట్ చేసుకుంటూ పోతే మొత్తం మూవీనే ఏఐలో ఎడిట్ చేసి ఫ్యాన్స్ రిలీజ్ చేసేస్తారు. తొందరగా సందీప్ వంగ గారు ముహూర్తం ఎలాగో స్టార్ట్ చేశారు కాబట్టి అప్డేట్స్ కూడా వెంటనే ఇస్తే బెటర్. అందులోకి సందీప్ వంగ గారు చాలా ఫాస్ట్‌గా తీస్తారు మూవీస్‌ని కాబట్టి తొందరగా మనకి 'స్పిరిట్' మూవీ వచ్చేయాలని కోరుకుందాం. అది వాళ్ళ వీడియో మాట. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.